సరిపోనటువంటి ట్యాంకర్లను మేము అంతకు పూర్వం తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కూడా 14 సార్లు రిజెక్ట్ కాబడ్డాయి అన్నటువంటి విషయాన్ని మరిచిపోతే ఎలా? నెక్స్ట్ సిఎస్ఆర్టీఐ సంబంధించినటువంటి రిపోర్ట్లు వచ్చిన తరువాత చైర్మన్ కు అందిస్తే ఆయన కళ్ళు మూసుకున్నాడు అని అంటున్నారు. టీటీడీ నిబంధనలను ఒకసారి చదవండి. టీటీడీ పాలక మండలి తనకున్నటువంటి అధికారాలను ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కు బదలాయించి అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా అధికారులు చూస్తారు. అధికారులు మరి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవకుండా చైర్మన్ నెలలు ఎందుకు కలిసినారు? మీరు ఎలా అంటారు ఆ మాట? చైర్మన్కి ఏ రకమైనటువంటి సంబంధం ఉంది? ఎగ్జిక్యూటివ్ అథారిటీ అంతా కూడా అధికారులదైనప్పుడు అక్కడ మా ప్రభుత్వంలో ఉన్నటువంటి సుబ్బారెడ్డి గారి మీద నింద వేయాలని చూశారు. ఇప్పుడు ప్రత్యేకంగా విచారణ చేయిస్తాము. మా దృష్టిలో వీళ్ళు నేరస్తులే అయినా మేము చాలా జాగ్రత్తగా వెంకటేశ్వర స్వామి మీద ఉన్నటువంటి భక్తితో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా విచారిస్తాము. ఏంది ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా విచారించేది? నేరస్తులైతే ఎవరినైనా కూడా తీవ్రంగా శిక్షించమనే కదా మేము మొదటి నుంచి అడుగుతున్నాం. సిబిఐ లాంటి ఉన్నతోన్నతమైనటువంటి సంస్థే మేము నిర్దోషులము, మాకు సంబంధం లేదు అన్నటువంటి విషయాన్ని నిర్ధారించిన తర్వాత అధికారులు, కొద్దిమంది అధికారులు, సరఫరాదారులు ఈ టెక్నికల్ కమిటీ కుమ్మక్కై ఈ ద్రోహానికి పాల్పడ్డారు అని తమ నివేదికలో పేర్కొన్న తర్వాత మా వాళ్లను దోషులుగా చేయడానికే మీ ప్రయత్నం ఏంటి? నిన్న పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడతారు? ఆయన గారి శాసనసభ ముఖ్య నాయకుల సమావేశంలో ఆవు కొవ్వు పంది కొవ్వు కలిసింది, మనం దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టలేకపోతున్నాము, ఏం నిద్రపోతున్నారా అని ఒక ఎంపీని, కాకినాడ ఎంపీని సాక్షాత్తు వాళ్ల తమ్ముడు నాగబాబు గారిని ఉద్దేశించినారు అని చెప్పే పత్రికల్లో వస్తూ సిబిఐ తన నివేదికలో భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని, భక్తుల మనోభావాలు ఎక్కడ దెబ్బతింటాయోనని సిబిఐ తన నివేదికలో జంతువుల కొవ్వు కలపలేదు అని తీర్పిచ్చిందంటండి. నివేదిక ఇచ్చిందట. మరి ఊరికే మాట వరుసకు మాట్లాడతాం. సిబిఐఏ విచారణ సంస్థే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని నివేదిక ఇవ్వకపోతే సనాతని, నేను వెంకటేశ్వర స్వామే కాదు మొత్తం హైందవ జాతినంతా ఉద్ధరించటానికి కంకణం కట్టుకున్న అపర పీఠాధిపతిని నేను. హైందవ ధర్మ పరిరక్షణ కోసమని ఆనాడు ఉద్ధరించిన మరో శంకరాచార్యునిలాగా నిరంతరం ఏ రాష్ట్రానికి పోతే ఆ రాష్ట్రంలో ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతున్నారే పవన్ కళ్యాణ్ గారు. మీరెందుకు పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప నూనె కలిపింది అని చెబుతున్నారు స్వామి? ఓ పీఠాధిపతి వర్యా, ఒక అధికారే చెప్పలేదంటున్నారే. పీఠాధిపతులుగా ఉండి మీరు, సనాతన ధర్మ పరిరక్షకులుగా ఉండి మీరు భక్తుల మనోభావాలు మీరు మాట్లాడితే దెబ్బతినవా స్వామి? దీనికి సమాధానం చెప్పాలి మీరు. మేం తప్పు చేయలేదు కాబట్టే ఇప్పటికీ ఛాలెంజ్గా విసిరి మాట్లాడుతున్నాం. తప్పంతా మీదే. మీరు అనవసరంగా ఆనాడు జంతువుల కొవ్వు పంది కొవ్వు కలిసిందని మాట్లాడి దాన్ని వెనక్కి తిరిగి తీసుకోవడానికి ఇష్టం లేకపోవటంతో మిమ్మల్ని సమర్థించటానికి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ముప్పు తిప్పలు పడుతూ వాళ్ళకెవ్వరికీ కూడా విషయాల పట్ల అవగాహన లేకుండా, అవగాహన రాహిత్యంతో, కాకపోతే మిమ్మల్ని మోసేటువంటి వాళ్ళు పత్రికలు, ప్రసార మాధ్యమాలు పెద్ద ఎత్తున ఉన్నాయి కాబట్టి
విచారణ సంస్థ విచారించేంత వరకు మమ్మల్ని పిలిస్తే కరుణాకర్ రెడ్డి పోతున్నాడు, జ్వరం కాసింది, చెమటలు గక్కినాడు. ధర్మారెడ్డి పోయినాడు, అప్రూవర్ అయిపోయినాడు. సుబ్బారెడ్డి పోయినాడు, ఆ చెమట బయటికి వచ్చింది, కారుతున్నటువంటి చెమట బయటికి భయంతో. ఇన్ని రకాలుగా ఆనాడు ఆ సంస్థ యొక్క గొప్పతనాన్ని గురించి, సిబిఐ యొక్క గొప్పతనాన్ని గురించి పెద్ద చిలవలు పలవలుగా రాసినటువంటి మీరు వాళ్ళ నివేదిక సమర్పించిన తరువాత ఏమిటి సిబిఐ